హలో సబ్స్క్రైబర్స్ నమస్తే. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. అసలు ఈరోజు చూస్తుండగానే జనవరి అయిపోయి ఫిబ్రవరి వచ్చేసి అప్పుడే మహాశివరాత్రి కూడా వచ్చేసింది. అసలు రోజులు ఎలా గడిచిపోతున్నాయో కూడా తెలియట్లేదు కదా. ఇంకా శివరాత్రి విషయానికి వస్తే నాకు ఎప్పటి నుంచో కూడా మహాశివుడిది మంచి పెయింటింగ్ వేయాలని ఉంది. ఐడియా అయితే ఉంది కానీ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో అర్థం కాలేదు. అందరిలాగే ఎప్పుడు వేసినట్టు పేపర్ మీద వేసిస్తే ఇంకా అందులో విచిత్రం ఏముందబ్బా అని అనుకున్నాను. కానీ మార్నింగ్ బండి మీద బయటకు వెళ్దామని వెళ్ళినప్పుడైతే నాకు ఈ రాయి కనిపించింది. కరెక్ట్గా మా బండి ముందే ఉందన్నమాట. నాకు అది చూడగానే ఎందుకో పెయింట్ చేయాలని చాలా ఆశగా అనిపించింది. ఇక్కడంతా రెడ్ కలర్ కనిపిస్తుంది కదా, నేను ఆల్రెడీ పెయింట్ చేస్తాను. ఎందుకు ఏం పెయింట్ చేశానో తెలియాలంటే మరి మీరు వీడియో మొత్తం చూడాలి కదా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ వాచ్ ద వీడియో అంటిల్ ద ఎండ్. ఎంత రాయి అయినా మనం పెయింట్ చేయాలనుకుంటే దేవుడిని కాబట్టి నేను నీట్గా క్లీన్ చేసుకున్నాను ఈ రాయిని. ఇంకా పెయింటింగ్ అయితే స్టార్ట్ చేసేద్దామా. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇలా పెన్సిల్తో లైన్ వేసుకున్నాను. ఎందుకంటే నాకు ఏది ప్రాబ్లం వచ్చినా పర్వాలేదు, కానీ శివలింగం లాంటివి వేసేటప్పుడు మాత్రం అస్సలు ప్రాబ్లమే రాకూడదని అనుకుంటాను. ఎందుకంటే నాకు దేవుళ్ళు బొమ్మలు వేసినప్పుడు ఎక్కడ మిస్టేక్ వచ్చినా కూడా నా మనసు అంతా కూడా ఇంకొకలా ఉంటుంది అనమాట. ఆ రోజంతా నేను ఏం చేసినా కూడా నాకు అదే తిరుగుతూ ఉంటుంది మైండ్లో. అందుకే నేను అంత జనరల్గా నేను దేవుడు బొమ్మలు వేయాలని అనుకోను. ఎందుకంటే ఎక్కడ మిస్టేక్ వచ్చినా నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎస్పెషల్లీ అది షేప్ కానివ్వండి, కళ్ళు కానివ్వండి, ఏదైనా కూడా పర్ఫెక్ట్గా వస్తేనే బాగుంటుందని అనుకుంటాను. అన్నిటికంటే ఎక్కువ నాకు భయం వేసేది ఏంటంటే కళ్ళు అనమాట. నేను ఎప్పుడు ఎవరి కళ్ళు వేసినా కూడా చాలా భయపడతాను. ఎందుకంటే మన ముఖానికి అందం తెచ్చేదే కళ్ళు కదా, ఇంకా అవే తప్పుగా వస్తే ఏం బాగుంటుందని చెప్పి ఆగిపోతుంటా. కానీ ఈసారి ఎలాంటి మిస్టేక్ జరగకూడదని చెప్పి ఎదురుగా ఒక ఫోన్లో ఉన్న శివలింగాన్ని ఒక ఆకారాన్ని జస్ట్ ఆరాలాగా తీసుకున్నాను ఈసారి నేనైతే. ఇలా ఫేస్ ఏం లేకపోయినా ఆయన రూపము, ఆయన శివలింగం ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదని అనిపించింది నాకైతే. ఇంకా నార్మల్గా షేప్ గీసేసి ఒక ఆరాన్ని క్రియేట్ చేద్దామంటే ఎలా వస్తుంది చెప్పండి. అందుకనే శివుడి చుట్టూ లింగాన్ని కూడా వేశాను. ఇలా బ్లాక్ అండ్ వైట్ థీమ్లో నాకైతే చాలా అందంగా కనిపించింది. అందుకని ఎక్కడ మిస్టేక్ జరగకూడదని ఎదురుగా ఉన్న ఫోన్లోన నీట్గా నేను ఏమైతే ఊహించుకున్నానో దాన్ని క్రియేట్ చేసుకొని ఆ ఇమేజ్ని ఎదురుగా పెట్టుకొని చూస్తూ కంప్లీట్ చేసుకున్నా. ఇంకా పెయింటింగ్ అంతా అయితే నా ఓన్ కలర్ ఐడియాతోనే చేసుకున్నాను అనమాట. బ్లాక్ అండ్ వైట్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోయిందని అనుకుంటే కాదు, చుట్టుపక్కల కూడా అందంగా కనిపించాలి కదా. అసలే శివుడు అంటే ఆయన ఆరాయే డిఫరెంట్ కదా. ఇంకా శివలింగం వేశాక నామాలు పెట్టకుండా ఉంటామా, అవే వాటికి అందం కదా. ఇంకా లింగాన్ని కూడా నీట్గా ఇలా రెడీ చేసేసుకుంటున్నాను బొట్టు పెట్టుకొని. అండ్ బ్యాక్గ్రౌండ్ మొత్తానికి నేను పెయింట్ చేసే టైంలో ఏమైందంటే నా హడావిడిలో పడిపోయి నేను అసలు పెయింట్ చేస్తున్నప్పుడు వీడియో ఆన్ చేసానో లేదో కూడా చూసుకోలేదు. అందుకే నా ఎల్లో అండ్ ఆరెంజ్ బ్యాక్గ్రౌండ్ వేసినప్పుడు అంతా కూడా అది అసలు రికార్డ్ అవుతుందని అనుకొని వేసుకుంటూ వెళ్ళిపోయాను. మొత్తం 10 minutes గాన్ అనమాట. తెలిసిందే కదా ఇంకా మన దరిద్రం అలా ఉంటుంది మరి. అయినా కూడా పర్లేదులే, నాకైతే చాలా నచ్చింది. ఇంకా ఎల్లో ఆరెంజ్ థీమ్ అయిపోగానే నేనైతే రెడ్ చుట్టుపక్కలంతా కవర్ చేయడానికి యూజ్ చేశాను. నాకు ఈ థీమ్ అయితే చాలా నచ్చుతుంది. ఎందుకంటే సన్ రైజ్ కానివ్వండి, సన్సెట్ కానివ్వండి, ఈ కలర్స్తోని ఒక డిఫరెంట్ ఆరా వస్తుంది అనమాట. ఒక పీస్ఫుల్నెస్ వస్తుంది. చూసారు కదా శివలింగం చుట్టూ కూడా ఆ కలర్స్ ఎంత లైటింగ్ని తెచ్చిపెట్టాయో. ఇంకా ఏం చేయగలమా అని చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నాను, కానీ నాకైతే ఇలానే చాలా చాలా నచ్చింది. అసలు మనం శివరాత్రిని ఎందుకు చేసుకుంటాము, నిద్ర ఎందుకు పోకూడదు, ఉపవాసాలు ఎందుకు చేస్తారని చెప్పి నాకు చిన్నప్పటి నుండి ఒక పెద్ద డౌట్ ఉండేదన్నమాట. వినాయక చవితి అంటే ఏంటి అని అడిగితే వినాయకుడు పుట్టినరోజు కాబట్టి వినాయక చవితి అన్నారు. అందుకే ఇంక శివుడు కూడా ఆ రోజు పుట్టాడేమో, అందుకే మహాశివరాత్రి అని అనుకున్నా. కానీ కొంచెం పెద్ద అయ్యాక ఏంటంటే ఆ రోజే శివపార్వతులు కలిశారు, అందుకని శివరాత్రి అని చెప్పారు. దీంట్లో ఏ కథ నమ్మాలో తెలియక ఎప్పుడు చూసినా కన్ఫ్యూజ్ అవుతూ ఉండేదాన్ని. కానీ పెద్ద అయ్యే కొద్దీ నేనైతే అసలు కథని తెలుసుకున్నాను. మహావిష్ణువుకి బ్రహ్మగారికి ఒకరోజు గొడవ జరిగిన సమక్షంలో దేవతలందరూ నిద్రాహారాలు మానేసి ఉపవాసాలు చేసి మహాశివుడిని వేడుకోగా శివుడు వెళ్ళి లింగాకారంలో ప్రత్యక్షమయ్యి నా ఆదేదో అంతమేదో తెలుసుకొని వచ్చిన వాళ్ళకి విజయం అని చెప్పారంట. ఇంకా మహావిష్ణువు అయితే నేను గుర్తించలేకపోయాను ప్రభు అని చెప్పి ఓటమిని ఒప్పుకున్నారంట. కానీ బ్రహ్మగారు అలా ఒప్పుకోలేదు. ఆయన వెళ్తూ ఉండగా అక్కడ దారిలో ఒక ఆవు అలాగే ఒక మొగలి పువ్వులు కనిపించాయంట. వాటి సహాయం తీసుకుని అబద్ధం చెప్దామని అనుకుంటే మహాశివుడు దాన్ని గుర్తించి ఆయన్ని భూలోకంలో నువ్వు పూజలు అందుకో అని శపించాడంట. ఇంకా మహావిష్ణువు ఏ తప్పు చేయలేదు కాబట్టి నువ్వు నాతో పాటు సమానంగా పూజలు అందుకుంటావని ఆయనకి వరం ఇచ్చారంట. ఆ రోజు శివుడు లింగాకారంలో ఉద్భవించినందుకే మనం శివలింగాన్ని పూజిస్తున్నాము. ఇది మహాశివరాత్రి కదా. మీ అందరికీ తెలిసినట్టయితే నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం. అంతవరకు స్టే ట్యూన్ టు జ్యోతి వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.